నర్సాపూర్ నియోజకవర్గంలో మళ్ళోసారి ప్రోటోకాల్ పంచాయతీ మోపైంది కదా. నిన్న షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతాని పోయిండు మంత్రి వివేక్ సారు. ఇక దానికంటే ముందు నియోజకవర్గంలో ఉన్న ఇందిరా మిల్లకు రిబ్బన్ గుంజే కార్యం ఉంటే ఆడ హాజరుపడ్డాడు. ఇక ఓ ఫంక్షన్ హాల్ కార్యం పెట్టి చెక్కులు వంచి మైక్ అందుకొని స్పీచ్ షురూ చేసిండు వివేక్ సారు. ఇందిరా మిల్ల ప్రారంభానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చుంటే బాగుండేది, మీరెందుకు రాలే మేడం అన్నాడు వివేక్ సార్. అంతే ఇక ఎమ్మెల్యే సునీత మేడం లేచి మాకేమన్నా ఆహ్వానం ఉంటేనేమో మంచిగుండు, మమ్మల్ని ఎవరుగా అంటున్నారు, పిలువని కార్యానికి ఎట్లా వస్తాం అని వివేక్ సార్ కు కౌంటర్ ఇచ్చింది సునీత అక్క. అంతే ఇక స్టేజ్ కింద ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సునీత మేడం అభిమానులుండి జై బీఆర్ఎస్ జై సునీత అక్క అని నినాదాలు చేసుడు పెట్టారు. ఇక వాళ్ళకు పోటీగా కాంగ్రెస్ వాళ్ళు జై కాంగ్రెస్ అనుకుంటా నినాదాలు చేసిరు. ఇక అట్లనే సునీత కొండి మంత్రి వివేక్ సార్ను ఇక 2500 పింఛని ఎప్పటి నుంచి ఇస్తున్నారని మంత్రి సార్ను నిలదీసినంత పని చేసింది సునీత మేడం. బీఆర్ఎస్ సర్కారు అడగోలు అప్పులు చేయకుండా ఈ పాటికి ఇస్తుంటివని కౌంటర్ వేసిండు వివేక్ సారు. ఇక అట్లా మళ్ళా ఇంత పంచాయతీ మోపైంది. కిందనేమో ఇక రెండు పార్టీలు పోటాపోటీగా మొత్తుకుంటుంటే వివేక్ సార్ పిడిసగట్టుకపోయి అట్లనే నిల్చున్నాడు స్టేజ్ మీద.